100 crore షేర్ అంటే అందరికీ రాదు. ఈ క్లబ్లో ఉన్న రియల్ స్టార్స్ ఎవరో తెలుసా? సినిమా హిట్ అవ్వడం ఈజీ, కానీ 100 crore షేర్ రీచ్ అవ్వడం అది ఓన్లీ బాక్స్ ఆఫీస్ మాన్స్టర్స్ కి పాసిబుల్. మనం చాలాసార్లు వింటాం 200 crore గ్రాస్, 300 crore గ్రాస్ అని. కానీ నిజం ఏంటంటే రియల్ గేమ్ షేర్లో ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్ రావాలి అంటే, డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవ్వాలి అంటే షేర్ ఇంపార్టెంట్. సింపుల్ గా అర్థం చేసుకుందాం. గ్రాస్ అంటే టోటల్ కలెక్షన్స్, షేర్ అంటే థియేటర్ ఓనర్స్ ఇంకా టాక్సెస్ తర్వాత మిగిలింది. సో 100 crore షేర్ అంటే ఆడియన్స్ థియేటర్ కి రిపీట్ గా రావాలి, సినిమా లాంగ్ రన్ ఉండాలి, టాక్ స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే ఈ క్లబ్ లో ఎంట్రీ అంటే మాస్ ప్లస్ కాంటెంట్ కాంబో ఉండాలి. ఈ 100 crore షేర్ ట్రెండ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఏంటి అంటే బాహుబలి ద బిగినింగ్. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ దబ్బండ్ అంటే బాహుబలి ద కన్క్లూజన్. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 100 crore షేర్ అంటే ఇంపాసిబుల్ అనుకున్న లెవెల్ నార్మల్ అయిపోయింది. లెట్స్ టాక్ అబౌట్ రియల్ ప్లేయర్స్. హెల్లో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐకానిక్ సినిమా. ప్రభాస్ మల్టిపుల్ 100 crore షేర్ ఫిల్మ్స్, పాన్ ఇండియా రీచ్. లైక్ బాహుబలి సిరీస్ 200 crore గ్రాస్ కొట్టాలి అంటే కష్టమనుకున్న రోజులవి. అలాంటింది 200 crore ప్లస్ షేర్ తెచ్చిన మూవీ ద బాహుబలి ద బిగినింగ్. నెక్స్ట్ బాహుబలి ద కన్క్లూజన్ తో ఆల్మోస్ట్ 800 ప్లస్ షేర్ అండ్ 1800 ప్లస్ తెచ్చిన మూవీ ద బాహుబలి కన్క్లూజన్. అండ్ నెక్స్ట్ సాహో హెవీ బడ్జెట్ వల్ల మూవీ ఫ్లాప్ అయిన 150 ప్లస్ షేర్ అండ్ ఆదిపురుష్ డిజాస్టర్ అయిన 140 ప్లస్ షేర్, సాలార్ తో 250 ప్లస్ షేర్ అండ్ కల్కీతో ఆల్మోస్ట్ 300 to 400 crore షేర్ తో TFI Tier 1 లో టాప్ లో ఉన్నాడు ప్రభాస్. నెక్స్ట్ స్పిరిట్ అండ్ ఫౌజీ అండ్ కల్కీ 2 అండ్ సాలార్ 2. ఈ మూవీస్ 400 to 500 crore షేర్ ఈజీగా వస్తది. ఎలా చూసినా ప్రభాస్ ఇంకో డెకేడ్ వరకు కూడా ప్రభాస్ టాప్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ రామ్ చరణ్. టాలీవుడ్ కి 100 crore గ్రాస్ పరిచయం చేసిన హీరో రామ్ చరణ్. ఎస్, మగధీరాతో 150 ప్లస్ గ్రాస్ 2009 లో పెట్టిన హీరో. బట్ 100 crore షేర్ లోకి రావడానికి ఆల్మోస్ట్ ఒక డెకేడ్ పడింది. రంగస్థలంతో యాక్టింగ్ తో 100 crore షేర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. RRR మూవీతో ఆల్మోస్ట్ 600 crore షేర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గేమ్ చేంజర్ తో మిస్ అయినా నెక్స్ట్ పెద్ద మూవీ మళ్ళీ 100 crore షేర్ అయితే చేస్తుంది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. అరవింద సమేతతో కొద్దిలా మిస్ అయినా తర్వాత RRR మూవీ గ్లోబల్ వైడ్ గా 600 crore షేర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దేవరా పార్ట్ 1 తో కూడా 200 crore షేర్ మ్యాసివ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పెట్టాడు. నెక్స్ట్ అల్లు అర్జున్. మన టాలీవుడ్ లో సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ హీరో. 2020 అలవైకుంఠపురం మూవీతో 100 crore షేర్ అండ్ 250 ప్లస్ గ్రాస్. ఫస్ట్ టైం 100 crore షేర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నెక్స్ట్ సుకుమార్ తో కొలాబ్ అయ్యి 350 ప్లస్ గ్రాస్ అండ్ 180 crore ప్లస్ షేర్. బట్ మూవీ ఆల్మోస్ట్ నార్త్ లో రన్ అవ్వడంతో వరల్డ్ వైడ్ గా హిట్ అయినది, కానీ తెలుగు స్టేట్స్ లో మైనర్ లాసెస్ వచ్చినాయి. నెక్స్ట్ పుష్ప ద రైస్ తో 840 crore షేర్ అండ్ 1770 crore గ్రాస్ తో వన్ ఆఫ్ ద టాప్ లిస్ట్ తో ఉన్నాడు. పుష్ప ద రైస్ తో పాన్ ఇండియా క్రేజ్ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ మహేష్ బాబు. కన్సిస్టెన్సీ కింగ్, స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ప్లస్ రిపీట్ వాల్యూ. దూకుడు మూవీతో ఫస్ట్ టైం 100 crore గ్రాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బట్ షేర్ లో 2020లో వచ్చిన సరిలేరు నీకెవరు మూవీతో క్లీన్ గా 100 crore షేర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నెక్స్ట్ మహర్షి అండ్ సర్కారీ వారి పాట అండ్ గుంటూరు కారంతో కూడా ఆల్మోస్ట్ 100 ప్లస్ షేర్ తో మ్యాసివ్ బ్లాక్ బస్టర్ తో వన్ ఆఫ్ ద టాప్ లో ఉన్నాడు వితౌట్ పాన్ ఇండియా మూవీస్ తో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. డే 1 రికార్డ్స్ ఎన్ని ఉన్నా కానీ ఫస్ట్ టైం 100 crore షేర్ ఓన్లీ 1 మూవీ ఉంది. దే కాల్ హిమ్ ఓజీ. మూవీ ఆల్మోస్ట్ 172 ప్లస్ షేర్ అండ్ 300 ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రెజెంట్ మన Tier 1 హీరోస్ లో ఎవరికి ఎన్ని మూవీస్ ఉన్నాయో చూద్దాం. ప్రభాస్ కి 6 మూవీస్ 100 crore షేర్ మూవీస్ ఉన్నాయి. రామ్ చరణ్ కి 2 మూవీస్ 100 crore షేర్ మూవీస్ ఉన్నాయి. అల్లు అర్జున్ కి 3 మూవీస్ 100 crore షేర్ మూవీస్ ఉన్నాయి. ఎన్టీఆర్ కి 2 మూవీస్ 100 crore షేర్ మూవీస్ ఉన్నాయి. మహేష్ బాబుకి 4 మూవీస్ 100 crore షేర్ మూవీస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి 100 crore షేర్ మూవీస్ ఉన్నాయి. ప్రెజెంట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందరూ హిట్స్ ఇస్తారు, కానీ అందరూ 100 crore షేర్ రీచ్ అవ్వరు. ఎందుకంటే హైప్ సరిపోదు, ఓపెనింగ్ సరిపోదు, లాంగ్ రన్ ప్లస్ ఆడియన్స్ లవ్ కావాలి. మీరు చెప్పండి, ఎవరు రియల్ బాక్స్ ఆఫీస్ కింగ్? కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో Tier 1 హీరోస్ లో ఎవరికి ఎక్కువ 100 crore గ్రాస్ మూవీస్ ఉన్నాయో ఫుల్ బ్రేక్ డౌన్ చేస్తా.
ఇలాంటి బాక్స్ ఆఫీస్ కాంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.